హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే మీకు చెప్తానండి. మీరు ఒక నిమిషంలోనే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అత్యవసరంలో ఏదైనా నోటిఫికేషన్ పడినప్పుడు, లేదంటే మీకు లేటెస్ట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకున్నప్పుడు, ఏదైనా అడ్మిషన్ కోసం, ఏదైనా జాబ్కి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు ప్రెజెంట్ డేట్తో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడిగారు అనుకోండి, మీరు సచివాలయాల చుట్టూ కానీ లేదంటే ఆఫీసుల చుట్టూ తిరగకుండానే మీ ఫోన్లోనే ఒక ₹40 కానీ మీరు కేటాయించగలిగితే ఈ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి, ఏవి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు నేను మీకు సింపుల్గా చెప్తానండి. మీరు ప్రాపర్గా చేసుకుంటే కరెక్ట్గా నిమిషం నుంచి నిమిషంన్నరలోనే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ ఫోన్కి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ కండిషన్స్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా. గత 4-5 సంవత్సరాల్లో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకుని ఉండి దానికి ఆధార్ కార్డ్ అనేది సీడ్ అయి ఉండాలండి. అట్ ద సేమ్ టైం లేదు అనుకుంటే ఈ మధ్య కాలంలో ఎవరికైతే సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లో వెరిఫికేషన్ అయ్యి అప్రూవల్ అయి ఉన్నారో వీరికి సంబంధించి మాత్రమే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్లో నేను చెప్పిన ప్రాసెస్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీకు కావాలనుకుని అప్లై చేసుకుందాం అనుకుంటే నేను చెప్పిన లాగిన్లో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ కండిషన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా చేయాలనే విషయాన్ని నేను మీకు క్లియర్గా చెప్తాను. మీకు ప్రీవియస్గా నేను చెప్పానండి, ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పేసి మనది ప్రీవియస్ వీడియో ఉంది. దాంట్లో మనం ఏదైతే సచివాలయంలో మీకు సర్వీసెస్ అన్ని అప్లై చేస్తారో ఆ అప్లై చేసే సర్వీసెస్ అన్ని కూడా సిటిజన్ కూడా అప్లై చేసుకోవడానికి ఉంది. సిటిజన్ కూడా లాగిన్ ఇచ్చారు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. జస్ట్ ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేస్తే మీకు ఒక ఇదైతే వస్తుంది వెబ్సైట్లో సిటిజన్ లాగిన్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయీ లాగిన్ వస్తుంది. సిటిజన్ లాగిన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీ మెయిల్ ఐడితో కానీ గూగుల్తో కానీ యాక్సెస్ తీసుకొని బేసిక్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇస్తే మీకు ఈ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అవుతారు. దీనికి రిఫరెన్స్గా మన వీడియో అనేది నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. రిఫరెన్స్ బేస్ చేసుకుని ఆ లాగిన్ క్రియేట్ చేసుకోండి. వన్స్ లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఏమని వస్తుందంటే జస్ట్ గూగుల్లో ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత మీకు గ్రామ వార్డు సచివాలయం అని వస్తుంది. గ్రామ వార్డు సచివాలయం సెలెక్ట్ తీసుకున్న తర్వాత మీరు ఏదైతే లాగిన్ క్రియేట్ చేసుకున్నారో లాగిన్ క్రియేట్ చేసుకున్న ఏదైతే మెయిల్ ఐడి ఉందో మెయిల్ ఐడి మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. దాని నుంచి మీరు డైరెక్ట్ యాక్సెస్ తీసుకుంటారు. యాక్సెస్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే అక్కడ ప్రెసెంట్ సచివాలయంలో ఉన్న అన్ని సర్వీసులు లేవు, కొన్ని రకాల సర్వీసులు మీకు అందులో ఇచ్చారు. అందులో మీరు రెవెన్యూ సర్వీసెస్ తీసుకుంటే ఒక 34 సర్వీసులు వస్తాయి. 34 సర్వీసుల్లో మీరు రీఇష్యూయన్స్లో ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. కానీ మీ సర్టిఫికేట్ రీఇష్యూయన్స్లో ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ అనేది మీరు ఇస్తే ఆధార్ ఇచ్చినప్పుడు పైన చూపిస్తుంది మీ సర్టిఫికేట్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది, మీరు డైరెక్ట్ రీఇష్యూయన్స్లో తీసుకోవచ్చు, కొత్తగా అప్లై చేసుకోలేదని చెప్పేసి మీకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుందండి మీ ఆధార్ ఇచ్చిన వెంటనే. ఎప్పుడైతే అక్కడ పాపప్ వచ్చి మీ సిజిసి నెంబర్ అనేది చూపించినప్పుడు మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్ అనేది రీఇష్యూయన్స్ సంబంధించిన అప్లికేషన్లో కన్వర్ట్ అయిపోతుంది. లేకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కన్వర్ట్ అయిందో అక్కడ మీకు రీఇష్యూయన్స్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం అడుగుతుందంటే బేసిక్ డీటెయిల్స్. ఫస్ట్ మీ ఆధార్ ఇస్తారు. ఆధార్ ఇచ్చినప్పుడు అక్కడ రీఇష్యూయన్స్ సంబంధించి కనిపించినప్పుడు మీ పేరు ఒకటే వస్తుంది. వచ్చిన తర్వాత సిటిజన్ నేమ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫాదర్ నేము లేదంటే మదర్ నేమ్ ఇస్తారు, లేదా హస్బెండ్ నేమ్ ఏదైతుందో ఆ నేమ్ అనేది మీరు ఇచ్చుకుంటారు. జెండర్ మేలా ఫిమేల్ ఇస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. క్యాస్ట్ కూడా ఇది వరకు ఉండే క్యాస్ట్ ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతుంది. రిలీజన్ మీరు హిందువా క్రిస్టియనా ముస్లిం ఏంటని మీరు ఇవ్వాలి. క్వాలిఫికేషన్ కూడా మీరు ఏదైతే చదువుకున్నారో చదువుకున్నట్టు లేదంటే ఏదైతే అది పెడతారు. తర్వాత మ్యారేజ్కి సంబంధించి మీకు మ్యారేజ్ అయిందా, విడోవరా లేకపోతే అన్మ్యారీడ్ అనేది ఇస్తారు. మొబైల్ నెంబర్కి వచ్చినప్పుడు మీరు రెగ్యులర్గా వాడే నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్కి మీకు వాట్సాప్కి రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ మీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఇస్తే ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. ఆ మొబైల్కి సంబంధించి ఓటీపీ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆప్షన్ ఏంటంటే ఇది మీకు సంబంధించి వాట్సాప్ కూడా ఉందా లేదని అడుగుతుంది, అది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు వస్తాయి. ఏదైతే ప్రెజెంట్ ఉందో ఆ ప్రెజెంట్ అడ్రస్కి సంబంధించి డిఫాల్ట్గా ఆల్రెడీ డోర్ నెంబరు, జిల్లా, మండలం, ఊరు కూడా వస్తుంది, పిన్ కోడ్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు సంబంధించి పోస్ట్ ఆఫీస్, నియర్ బై పోస్ట్ ఆఫీస్ మీ ఊరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటా కాదని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది త్రూ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏ సచివాలయం ఉందో దాన్ని బేస్ చేసుకుని వస్తుందండి. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి వచ్చినప్పుడు మీరు అప్లికేషన్ ఎవరైతే ఫిల్ చేస్తున్నారో ఈ సర్టిఫికేట్ ఎవరు తీసుకుంటారు అనేది మీరు సెలెక్ట్ చేయాలి. సెల్ఫ్గా మీరే తీసుకుంటారు, మీ మదర్ వచ్చి తీసుకుంటారు, మీ ఫాదర్ తీసుకుంటారు, అలాంటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ తర్వాత మీరు
దేనికోసం అప్లై చేస్తున్నారు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ కోసమా, జాబ్ కోసం ఏంటనేది ఇస్తారు. తర్వాత అడ్మిషన్ అది పెట్టారు అనుకోండి, అప్పుడు అక్కడ అడ్మిషన్లో గ్రాడ్యుయేషన్ దేనికైనా వస్తుంది, లేదా స్కీమ్ అయితే ఏ స్కీమ్ అని చెప్పి స్కీమ్ కనిపిస్తుంది. ఈ రకంగా అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొడతారు. గెట్ డీటెయిల్స్ కొడితే మీకు సంబంధించిన డీటెయిల్స్, మీ ఆధార్ నెంబర్, మీ పేరు, మీ క్యాస్ట్, మీ ఫాదర్ నేమ్ ఇవన్నీ వచ్చి మీకు సంబంధించిన తహసీల్దార్ ఎవరు, ప్రెజెంట్ తహసీల్దార్ ఎవరు ఇష్యూయింగ్ అథారిటీ అవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీరు 1 MBతో మీ ఆధార్ కార్డు కానీ, లేదంటే ప్రీవియస్గా మీరు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అప్లికేషన్ కానీ నింపేసి 1 MBలో PDF కన్వర్ట్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే 2 కన్సెంట్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత షో పేమెంట్కి వెళ్తుంది. షో పేమెంట్కి వెళ్ళినప్పుడు 40 రూపాయలు అనేది QR కోడ్ ఓపెన్ అవుతుంది. QR కోడ్ ఓపెన్ అయినప్పుడు మీరు పేమెంట్ అనేది చేసుకోవాలి. పేమెంట్ చేసుకున్న తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్లీ అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే సర్టిఫికేట్కి సంబంధించి మళ్ళీ బ్యాక్కి లాగిన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత యు ఆర్ నాట్ అథరైజ్డ్ టు వ్యూ దిస్ అప్లికేషన్ అని వస్తుంది. అది ఏమంటుందంటే అది ఓన్లీ సచివాలయం వల్లే చేసుకోగలుగుతారు, మీరు చూసుకోలేరని చెప్పేసి అక్కడతో ఆగిపోతుంది. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇదే వెబ్సైట్లో వ్యూ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి ఈ రోజు అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ రోజు డేట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్లో ఇది వస్తుంది. అప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి, వ్యూ స్టేటస్ అన్న 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ట్రాన్సాక్షన్ ఐడి మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు 3 రకాల ఆప్షన్స్ వస్తాయి. అందులో ప్రింట్ సర్టిఫికేట్ మీద తీసేసుకుంటే మీకు PDF అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీకు వాట్సాప్ కూడా ఈ మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. ఈ రకంగా మీరు నిమిషంలోనే ఈ ప్రాసెస్ నేను కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను కాబట్టి మీకు ఇది వన్స్ ఈ లాగిన్ క్రియేట్ చేసుకోవడం అది అలవాటు అయిపోతే 1 మినిట్లో విత్ ఇన్ మినిట్లో ఈ సర్టిఫికేట్ అనేది మీరు మీ చేతుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఐ సెక్యూరిటీ మెటీరియల్ మీద ప్రింట్ కావాల్సి తీసుకోవచ్చు, లేదంటే PDF మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ డేట్ మీకు PDF అనేది జనరేట్ అవుతుంది రిజిస్ట్రేషన్స్లో. ఇది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన అప్డేట్ అండి. అగైన్ మీరు లాగౌట్ చేసేసుకుంటారు. ఈ రకంగా మీకు క్యాస్ట్ కావాలంటే, ఎమర్జెన్సీలో కావాలంటే అటు ఇటు తిరగకుండా ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది. ఓకేనండి. కంటెంట్ కానీ మనకి నచ్చితే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.